హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే ఒక ప్రోగ్రామ్ రాయిపోతున్నాం. ఆ ప్రోగ్రామ్ ఇచ్చేసి ఒక నంబర్ వచ్చేసి ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఇది నా లాజిక్. A prime number is a positive integer, important point, which is divisible only by 1 and itself. For example, 2, 3, 5, 7, 11, 13. So 2 వచ్చేసి 2 by 2 2 వచ్చేసి 1లో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అదేలాగా 2లో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. దానికి అవుట్లో ఏ నెంబర్ ఇచ్చినా దాంతో డివైడ్ చేస్తే 0 రాదు. 3 అంటే 3 by 1 గివ్స్ రిమైండర్ 0, 3 by 3 గివ్స్ రిమైండర్ 0. అదే 3లో వచ్చేసి 2లో డివైడ్ చేసాం అనుకో, డివైడ్ అవ్వదు, రిమైండర్ సంథింగ్ ఉంటుంది. సో ఎప్పుడంతా ఒక నంబర్ ఆ నంబర్తోనే సెల్ఫ్ నంబర్ ఆ నంబర్తోనే డివైడ్ చేస్తే మట్టుమే అది వచ్చేసి ప్రైమ్ నెంబర్గా కన్సిడర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 12 ఎత్తుకుంటాం. 12 ఎత్తుకుంటే 12 డివైడెడ్ బై 1 రిమైండర్ వచ్చేసి 0, 12 డివైడెడ్ బై 2 రిమైండర్ 0, 12 డివైడెడ్ బై 4 రిమైండర్ 0, 12 డివైడెడ్ బై 6 రిమైండర్ 0. ఇక్కడ 12లో ఎక్కువ నంబర్స్ డివైడ్ బై చేస్తేనే 0 వస్తుంది రిమైండర్. సో ఎప్పుడంట ఒక నంబర్ ఆ నంబర్తో డివైడ్ చేస్తే మట్టుమే రిమైండర్ 0 వస్తే అది దాని ప్రైమ్ నెంబర్. సో 2, 3, 5, 7, 13, 17 ఈ మరి ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ వస్తుంది. సో మనం వచ్చేసి మనకి ఎక్కువ మనం ప్రోగ్రామ్ రాసాం అనుకో, మనమే వచ్చేసి మనకి తెచ్చేయచ్చు ఏ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి అంటే ఒక నంబర్ తీసుకుంటున్నాం. ఫస్ట్ చెక్ ఏంటి అంటే ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 0. సో మెసేజ్ ఇస్తుంటే నంబర్ షుడ్ బి పాజిటివ్ అని ఇస్తున్నాం. నంబర్ మస్ట్ బి పాజిటివ్, ఎల్స్ నంబర్ లెస్సర్ దాన్ 0 ఉన్నప్పుడు దాని కండిషన్. సపోజ్ ఇక్కడ ఉన్న -0 వచ్చేసి ఇది ప్రైమ్ నెంబరా కాదా అడిగితే -1 వచ్చేసి కన్సిడర్ చేయకూడదు. సో ఇఫ్ నంబర్ ఈస్ లెస్సర్ దాన్ 0, నంబర్ మస్ట్ బి పాజిటివ్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం. అండ్ దెన్ మనం ఏం చేస్తుంటే ఒక ఫార్ లూప్ రాస్తున్నాం. ఫార్ ఇంట్ i ఈక్వల్ టు 2, i లెస్సర్ దాన్ ఈక్వల్ టు n, i లెస్సర్ దాన్ n, i ప్లస్ ప్లస్. సో ఇది ఏం చేస్తుందంటే i లెస్ దాన్ ఏంటంటే i లెస్ దాన్ నంబర్. సో ఏం లూప్ చేస్తుంటే ఇప్పుడు సపోజ్ చేసి నేను వచ్చేసి 12ని పెడుతున్నాను. 12 నంబర్ ఇస్తే లూప్ వచ్చేసి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 దాకా లూప్ రన్ అవుతుంది. సో 11 దాకా రన్ అవుతే ఏమవుతుంటే ఇఫ్ నంబర్ రిమైండర్ i ఈక్వల్ టు 0, సో ఫ్లాగ్ ఎంప్టీ పెట్టానంటే సో ఫ్లాగ్ దేనికి పెట్టానంటే ఒక నంబర్ ఇప్పుడు 2లో డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నంబర్ వచ్చేసి 12 రిమైండర్ 2, 0 ట్రూ. సో అప్పుడు ఏమవుతుందంటే నేను ఫ్లాగ్ని ఫాల్స్ చేస్తాను. బేసిక్గా ఇది ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి టార్గెట్ నంబర్ వచ్చేసి 12 అంటే 12 డివైడెడ్ బై 2, 12 రిమైండర్ 2, 12 రిమైండర్ 3, 12 రిమైండర్ 4, 12 రిమైండర్ 5 అప్ టు 12 రిమైండర్ 11 దాకా ఈ లూప్ రన్ అవుతుంది. ఎప్పుడైనా రిమైండర్ 0 వస్తే ఫ్లాగ్ ఫాల్స్ అయిపోద్ది. సో ఫ్లాగ్ ఫాల్స్ ఉంటే ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ, ఫ్లాగ్ ట్రూగా ఉంటే అది వచ్చేసి ప్రైమ్ నెంబర్, ఎల్స్ అది వచ్చేసి ఏంటంటే ప్రైమ్ నెంబర్ కాదు. సో ఎప్పుడంట ఒక నంబర్ ఆ నంబర్తో మట్టుమే డివైడ్ అవుతే అది ప్రైమ్ నెంబర్, కానీ అదర్ నంబర్స్లో డివైడ్ అవుతే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 17 ఎత్తుకుంటాం, 17 కాదు 11 ఎత్తుకుంటాం. 11 ఎత్తుకుంటే నంబర్ 11
సో లూప్ ఎప్పుడు దాకా రన్ అవుతుందంటే 2 3 4 5 6 7 8 9 10 దాకా లూప్ రన్ అవుతుంది. సో 2లో డివైడ్ అవుతుందా 11 అవ్వదు, 3లో డివైడ్ అవ్వదు, 4లో డివైడ్ అవ్వదు, 5లో డివైడ్ అవ్వదు, 6లో అవ్వదు, 7లో అవ్వదు, 8లో అవ్వదు, 9లో అవ్వదు, 10లో అవ్వదు. సో అప్పుడు ఏముంటుంది, ఫ్లాగ్ వచ్చేసి ట్రూలో ఉంటుంది. సో ఈ ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు సెకండ్ కేసు ఎత్తుకుంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి 4 నంబర్ 4. సో 2 3 దాకా లూప్ రన్ అవుద్ది. 4 డివైడ్ బై 2 వచ్చేసి రిమైండర్ వచ్చేసి 0. సో ఫ్లాగ్ వచ్చేసి ఫాల్స్ అవుద్ది. సో ఫ్లాగ్ ఫాల్స్ అయితే నాట్ ఎ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు జస్ట్ కోడ్ రన్ చేసాం ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి -1 ఇస్తాను, నంబర్ షుడ్ బి పాజిటివ్ వస్తుంది. సో నంబర్ షుడ్ బి పాజిటివ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏమి వస్తున్నా అంటే 5 ఇస్తున్నా ప్రైమ్ నెంబర్. సో మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇది వచ్చి ఒక్కొక్క టైం వచ్చేసి కోడ్ ప్రోగ్రామ్ రన్ అయిపోయేసి క్లోజ్ అయిపోతాయి. సో నేను వచ్చేసి ఏం చేస్తానంటే ఇన్ఫినిట్ లూప్ చేస్తున్నా. ఇన్ఫినిట్ లూప్ ఇచ్చిన వల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అవ్వదు, ఇన్ఫినిట్ టైమ్స్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి 5 ఇస్తున్నా. ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందంటే నేను ఇన్ఫినిట్ రన్ ఇచ్చిన వల్ల అది వచ్చేసి రన్ అవుతూనే ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఈ కోడ్ని కాపీ చేసి ఈ వైల్ లోపల పెట్టాలి. పెట్టేసి ఇప్పుడు రన్ చేసాక ప్రాబ్లం ఏమి ఉండదు. సో 5 ఇస్తున్నా ప్రైమ్ నెంబర్, -1 ఇస్తున్నా మా నంబర్ మస్ట్ బి పాజిటివ్, 2 ఇస్తున్నా ప్రైమ్ నెంబర్, 3 ఇస్తున్నా ప్రైమ్, 4 నాట్ ఎ ప్రైమ్, 5 ప్రైమ్, 6 నాట్ ఎ ప్రైమ్, 7 ప్రైమ్, 8 నాట్ ఎ ప్రైమ్. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే ఇంత చెప్పిన లాజికే. ఎప్పుడంట ఒక నంబర్ ఆ నంబర్తో ఒకటే డివైడ్ అవుతే ఆ నెంబర్ వచ్చేసి ప్రైమ్ నెంబర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా కాంప్లెక్స్ లెవెల్ ప్రోగ్రామ్స్గా మనం చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.